అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో గురు వేణుస్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో నా భవిష్యతి. గురుగారు, సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడికి రాగానే నేను మొదటిగా చూసింది చక్కగా అందంగా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంది. కాకపోతే మీ పక్కనే ఉన్న విగ్రహం ఏంటో నాకు తెలియట్లేదు. ఒకసారి దాని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు అదేంటో చెప్తారా? మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందరూ చూస్తారు దేశంలో, ప్రపంచంలో, తెలుగు రాష్ట్రాల్లో. కానీ నా దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు. ఇక్కడ చూస్తే మనకు ఒక పక్క నక్షత్రాలు అంటారు, అంటే ప్రతి మనిషి 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు. సో అలా 27 నక్షత్రాలు, ఒకవైపున నా వెనకాతల నవగ్రహాలు. సో నవగ్రహాలు మొత్తం ప్రపంచాన్ని, విశ్వాన్ని కమాండ్ చేస్తాయి. అలాగే నక్షత్రాలు మనం పుట్టినటువంటి లైఫ్ను కమాండ్ చేస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు చూస్తున్నటువంటి ఈ అమ్మవారి గురించి నువ్వు అడిగింది. ఈ అమ్మవారి చేతిలో గద ఉంది, కత్తి ఉంది. అలాగే అమ్మవారు ఒక వ్యక్తి నాలుకను అలా లాగి ఆ నాలుకను కట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. ఆమె పేరు బగళాముఖి. ప్రస్తుతం ప్రపంచాన్ని కమాండ్ చేసేది రాహుగ్రహము. చాలామందికి తెలియదు. రాహు కమాండ్ చేస్తూ ఉన్నాడు అండ్ బగళాముఖి కమాండ్ చేస్తూ ఉంది. సో వెంకటేశ్వర స్వామి అనేది ప్రోటోకాల్ దైవం, కలియుగానికి ఆయన ప్రోటోకాల్ దైవం అంటాం మనం. కానీ ప్రపంచం మొత్తాన్ని శాసించేది బగళాముఖి రాహు గ్రహము. సో జనరల్గా అంటే ఇంచుమించు 1980కి పూర్వం తీసుకుంటే ఒక మనిషి ఎదగాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. అంటే ఉదాహరణ, ఒక మనిషి 1 కోటి రూపాయలు సంపాదించాలి అంటే వాడి జీవితాంతం ఉంటే కానీ సంపాదించలేడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఒక అమ్మాయి ఒక హీరోయిన్ అయిందంటే 3 కోట్లు తీసుకుంటుంది. అట్లనే ఒక క్రికెట్గా వాడు సక్సెస్ అయ్యి కనీసం స్టేట్ లెవెల్ ఆడినా కోట్లు సంపాదిస్తాడు. అలాగే అంతేందుకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండు మంచి ఎకరాలు అమ్ముకుంటే 50 లక్షల కమిషన్ వస్తుంది. అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు జీవితాంతం ఎంత కష్టపడ్డా అతని సంపాదన 2,50,00,000 నుండి 3 కోట్లు. అలాగే లంచాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి సంపాదన మొత్తం జీవితాంతం 3 కోట్లు. కానీ ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కరెక్ట్గా నెలకు 25 లక్షల చొప్పున అమెరికాలో ఉద్యోగం చేసి సంవత్సరానికి ఆ అమ్మాయి సంపాదన 3 కోట్లు. అంటే దీని అర్థం ఏంది, వీళ్ళు జీవితాంతం సంపాదించే సంపాదన ఆ అమ్మాయి 1 సంవత్సరంలో, ఆ అబ్బాయి 1 సంవత్సరంలో అమెరికాలో సంపాదిస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత లో చూస్తున్నామో అక్కడ ఎంత హై చూస్తున్నాము. సో దీన్ని డిసైడ్ చేసేది మనకు రాహుగ్రహం. సో రాహు అనేటువంటిది ఏంటంటే సంవత్సరాల తరబడి సంపాదించే సంపాదనను అలా చిటికలో ఇచ్చేవాడు రాహు. అలా చిటికలో మిరాకిల్ చేసేవాడు రాహు. సో ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి తీసే సినిమాకు వేరే వాడు తీసే సినిమాలు సబ్జెక్ట్ చూసుకుంటే రాజమౌళి కంటే వేరే వాళ్ళు ఇంకొద్ది బాగానే తీస్తారు. కానీ రాజమౌళికి వచ్చిన పేరు వేరే వాళ్ళకి రాదు. రాజమౌళి తీసిన సినిమా, రాజమౌళికి వచ్చే పేరు, సినిమాకు 100% స్టామినా ఉంటే రాజమౌళికి 1,00,00,000% వస్తుంది పేరు. అంటే పబ్లిసిటీ మాట్లాడుతున్నాను. పబ్లిసిటీ ఎక్కడొస్తుంది అంటే ఎక్కడైతే రాహుగ్రహము జాతకంలో ఉచ్చలో ఉంటుందో, ఉదాహరణ రాహుగ్రహం ఉచ్చ అంటే లగ్నంలో కానీ, 2వ ఇంట్లో కానీ, 4వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 10వ ఇంట్లో కానీ, 11వ ఇంట్లో కానీ రాహు ఉంటే వాళ్లకు విపరీత రాజయోగం అంటాం. దాన్ని నీచభంగ రాజయోగం అంటాం. అంటే నెగిటివ్ నుండి పాజిటివ్గా రావడాన్ని రాహుగ్రహం ప్రోత్సహిస్తుంది. సో అలాగే బగళాముఖి ప్రోత్సహిస్తుంది. కలియుగంలో నరదృష్టి ఎక్కువ. ఒక భార్యాభర్త కలిసి కారులో వెళ్తే ఏడ్చి చస్తారు. అట్లనే ఒక సినిమా హిట్ అయితే ఇంకొకళ్ళు ఏడ్చి చస్తారు. అట్లనే మనం కారు కొనుక్కుంటే మన పక్కింటోడు ఏడ్చి చస్తాడు. సో మన జీవితంలో మనం మంచి బట్టలు వేసుకుంటే ఏడ్చి చస్తారు. సో నీ జీవితంలో నువ్వు ఏం చేసినా, నువ్వు డెవలప్ అయినవు అంటే ఒక మెట్టెదగ్గానే చస్తారు జనాలు. సో ఇది కలియుగ ధర్మం. ఆ ధర్మాన్ని, ఆ ఏడుపును దెబ్బకొట్టేది బగళాముఖి అమ్మవారు. సో ఈమె చేతిలో ఏముంది అంటే ఓం క్లీం బగళాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ. అంటే శత్రువులు, ఎవరైతే శత్రువులు అనేవాళ్ళు మన మీద నరఘోషతో ఉండొచ్చు, లీగల్ ఇష్యూస్లో మనల్ని వెంటాడొచ్చు, అంటే న్యాయపరమైన ల్యాండ్ పరమైన ఇబ్బందులు ఉండొచ్చు, అలాగే మనకు అప్పులిచ్చే వాళ్ళు అవ్వచ్చు, లేదా కోర్టు కేసుల్లో మనల్ని ఇరికించే వాళ్ళు అవ్వచ్చు, లేదా మనల్ని టార్గెట్ చేసి మన జీవితాన్ని నాశనం చేద్దామని ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఒకే ఒక్క దెబ్బతో వేటు వేసే అమ్మవారు బగళాముఖి అమ్మవారు. ఈమెని పూజిస్తే, ఈమెను ఎవరైతే పూజిస్తారో
వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే. సో బగళాముఖి అమ్మవారిని ఎవరైతే వామాచారంలో పూజిస్తారో, వామాచారము అంటే నేను చేసే ప్రాసెస్, నేను చేసే పూజలలో నాన్ వెజ్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది. సో అందుకని అలాంటి పూజలు చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి అని చెప్తుంది. అలాగే ఈ అమ్మవార్లను పూజించే వాళ్ళకు కూడా ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉంటాయి. ఉదాహరణ, నెగిటివ్ నుండి పాజిటివ్లోకి వెళ్తారు వాళ్ళ లైఫ్లో. ఉదాహరణ, మిరాయి సినిమా చూస్తే మిరాయిలో మంచు మనోజు బగళాముఖి ప్రయోగాన్ని చేస్తాడు. ఎప్పుడైతే బగళాముఖి ఆ సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుండి మంచు మనోజ్ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయినాయి. నువ్వు చూసుంటావు ఆల్రెడీ టీవీలో, వాళ్ళ ఫ్యామిలీలో, మంచు ఫ్యామిలీలో. సో దానికి కారణం బగళాముఖి అమ్మవారు. అంటే నిన్ను సమాజంలోకి అలా తీసుకెళ్తుంది, చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తుంది, కానీ నెగిటివ్గా తీసుకెళ్తుంది. కానీ అల్టిమేట్గా నేను తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెడుతుంది. అంటే నువ్వు ఆ వెళ్ళే ప్రాసెస్లో నీకు భయం ఉంటుంది. అంటే ఒక రాకెట్లో నువ్వు రీచ్ అయ్యే పొజిషన్, సునీత విలియమ్స్ ఉంది, రాకెట్లో వెళ్ళిన తర్వాత స్పేస్లోకి రీచ్ అయ్యే వరకు ఏదైతే ఫియర్ ఉంటుందో ఆ ఫియర్ను ఎప్పుడు కోల్పోతావు నువ్వు అంటే స్పేస్లో రీచ్ అయిన తర్వాత కోల్పోతావు. అప్పుడు నీకు పేరు స్టార్ట్ అవుతుంది, ఓ సునీత విలియమ్స్ తోపు. అట్లనే నీ జర్నీ అంతా కొద్దిగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. బట్ ఏదైతే డెస్టినేషన్ ఉందో ఆ డెస్టినేషన్కి రీచ్ అయినాక నువ్వు ప్రశాంతంగా గడపవచ్చు. సెలబ్రిటీ స్టేటస్, ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఇచ్చే అమ్మవారు బగళాముఖి. అలాగే మనకున్న శత్రువులను చీల్చి చెండాడే అమ్మవారు బగళాముఖి. వాడు ఎంత పెద్ద తోపు శత్రువు అయినా సరే వాడికి చుక్కలు చూపించే అమ్మవారు బగళాముఖి. సో అందుకని ఈ అమ్మవారు కలియుగానికి ప్రోటోకాల్ దేవత. వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ప్రోటోకాల్ దేవతనో, రాహువు అండ్ ఈ అమ్మవారు ఇప్పుడు కలియుగంలో మనం పూజించాల్సినటువంటి దేవతలు. అందుకని ఈ అమ్మవారికి ఇక్కడ అన్ని దశమహా విగ్రహ ప్రోగ్రాములు జరుగుతాయి. సో ఈ విగ్రహాలు ప్రపంచంలో మరి ఎక్కడా ఉండవు, నా దగ్గర మాత్రమే ఉంటాయి. పంచలోహ విగ్రహాలు ఎక్కడా లేవు ఇవి. సో మన దగ్గర చేసే పూజా కార్యక్రమాల కోసం ఈ విగ్రహాలను తెప్పించడం జరిగింది. ఆమె రాజశ్యామల, ఈమె బగళాముఖి, ఆ పక్కన శ్మశాన కాళి అండ్ శ్మశాన తార. సో ఇవన్నీ ఈ 4 విగ్రహాలు ఇక్కడ మన దగ్గర ఉంటాయి. వీటికి మనం అభిషేకాలు, పూజలు నిర్వహించి యజమానులు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కోరికలు తీర్చడానికి వీటిని ఉపయోగిస్తాం. ఖచ్చితంగా గురుగారు, ఎవరైతే ఈ నరదిష్టితో బాధపడుతున్నారో, జీవితంలో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు బగళాముఖి అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారు. గురుగారు, ఇంకొక చిన్న సందేహము ఎప్పటి నుంచో అడగాలనుకుంటుంది ఏంటి అంటే, మీ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా మీరు డబ్బుకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. దీని వెనుక కారణం ఏంటి గురుగారు? దీని వెనుక కారణం ఏమిటి అంటే, డెట్టాల్ 99 క్రిములను నాశనం చేస్తుంది, కానీ డబ్బు 100 క్రిములను నాశనం చేస్తుంది. అంటే 100 సమస్యలను క్లియర్ చేస్తుంది. కానీ మనం ప్రపంచంలో 2 రకాల మనుషుల్ని గుర్తించాలి ఈ జనరేషన్లో. డబ్బు ప్రాముఖ్యత ఉంది, డబ్బు చాలా గొప్పది, డబ్బుకు విలువ ఇయ్యండి అని చెప్పేవాడు నిజాయితీపరుడు. ఎవరైతే డబ్బు కంటే బంధాలు, అనుబంధాలు గొప్పవి అని చెప్తాడో వాడు దొంగన కొడుకు. సింపుల్ లాజిక్. అంటే వాడిని నమ్మొద్దు ఇంకా లైఫ్లో. ఎందుకు అంటే డబ్బు గొప్పది అని చెప్పేవాడు నిజాయితీపరుడు. ఎందుకంటే డబ్బు వల్లనే ప్రపంచం నడుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఒక అడుగు వేయాలి అంటే డబ్బే ప్రధానము. కానీ అలా కాకుండా డబ్బు కంటే బంధాలు, బాంధవ్యాలు గొప్పవి అని చెప్తున్నాడు అంటే వాడు ఎప్పుడో నీ పని చేస్తాడని అర్థం. ఎందుకంటే డబ్బు సంపాదించిన వాడికి మాత్రమే డబ్బు గొప్పది కాదు అని చెప్పే హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణ, నువ్వు ఉన్నావు, ఒక 5 కోట్లో 10 కోట్లో సంపాదించినావు, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి జనాలకు దానం చేసినావు, నీకు అలా చెప్పగలిగిన రైట్స్ ఉన్నాయి. లేదు, నువ్వు 10 కోట్లు సంపాదించిన 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి సంక్రాంతి పండగకి, మన భోగి పండుగకు భోగి మంటల్లో వేసి కాల్చినావు అనుకో, నీకు ఆ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు మనీకి నీ దగ్గర ఉండి ఇంపార్టెన్స్ ఇయ్యట్లా. కానీ డబ్బు లేకుండా డబ్బు మంచిది కాదు, డబ్బు కంటే బంధాలు, అనుబంధాలు గొప్పవి అని చెప్తున్నా అంటే ఆడు దొంగ అని అర్థం. డబ్బు కాకుండా నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా డబ్బు కావాలి, షాపింగ్కి వెళ్ళినా డబ్బు కావాలి, ఎక్కడికి వెళ్ళినా డబ్బు కావాలి. డబ్బు లేని జీవితము అనుభవించిన వాడికే తెలుస్తుంది. కలియుగాన్ని కమాండ్ చేసేది మనీ అండ్ షీ. ఇట్ ఈస్ కాల్డ్ మనిషి. మనీ అండ్ షీ అంటే అమ్మాయి. ఈ ప్రపంచాన్ని మొత్తం కమాండ్ చేసేవి 2, డబ్బు, అమ్మాయి. ఈ 2 వెంకటేశ్వర స్వామి వారికి రథానికి ఉన్నటువంటి గుర్రాలు. ఒకటి అమ్మాయి, ఒకటి డబ్బు. ప్రపంచం ఈ 2 మీదనే నడుస్తోంది. కష్టపడితే కానీ డబ్బు సంపాదించలేవు అనేటువంటి మాట పనికిమాలిన మాట. అలా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఎవరు సంపాదిస్తారు అంటే, మనకంటే ఎక్కువగా కష్టపడేది గాడిద. మరి దానికి ఎందుకు రావట్లేదు డబ్బులు? మనకంటే ఎక్కువ కష్టపడేది ఒక రోజు కూలీ. ఆ రోజు కూలీ కంటే హై లెవెల్లో బ్రతికే వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు.
ఎందుకంటే ఈ కాలంలో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్కే ఎక్కువ అవుతుంది. స్మార్ట్ వర్క్ అనేది బ్రెయిన్తో చేసే పని. అవును. ఉదాహరణ, ఒక కోతిని పిలిచి దాని ముందర 1,00,000 రూపాయలు పెడితే, ఒక డజన్ అట్టిపళ్ళు పెడితే అది 1,00,000 రూపాయలు తీసుకోదు, డజన్ అట్టిపళ్ళని తీసుకుంటుంది. ఎందుకు అంటే కొనుక్కునే తెలివి దానికి లేదు. సో ఉద్యోగం చేసేవాడి తెలివికి, ఉద్యోగాలు ఇచ్చేవాడి తెలివికి చాలా తేడా ఉంటుంది. సో ఉద్యోగాలు ఇవ్వడానికి చదువక్కర్లా. ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే చదువుతో పని లేదు, చేతిలో డబ్బులు ఉంటే చాలు. కానీ టీవీ ఛానల్లో పని చేయాలంటే చదువు ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సో అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఉద్యోగాలు ఇచ్చేవాడే గొప్ప. ఉద్యోగాలు చేసేవాడు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లో వాడు ఒక బానిసగా పనిచేస్తూ ఉంటాడు. అంటే మరి ఉద్యోగాలు అందరు చేసే వాళ్ళందరూ తప్ప అంటే వాళ్ళ జాతకరీత్యా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళు సంపాదించేటువంటి యోగ్యత అనేటువంటిది ఉంటుంది. సో అల్టిమేట్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే డబ్బు అనేది ప్రధానము. సో ఎంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు నీ జీవితంలో అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నీ బంధువులు నీ స్నేహితులు అందరూ గుర్తిస్తారు. కానీ ఇక్కడ చిన్న అండర్లైన్ పాయింట్ ఉంది, ఏంటి అంటే కండిషన్ అప్లై ఏంటంటే డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును ఖర్చు పెట్టడం గొప్ప. నువ్వు సంపాదించుకున్న డబ్బును నువ్వు అనుభవించకపోతే నీ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడు. నీ పిల్లలకు నువ్వు డబ్బు దాచి పెడితే నీ అంత అమాయకుడు ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. ఎందుకంటే నువ్వు కడుపు చంపుకొని, కోరికలు చంపుకొని, నాలుకను చంపుకొని నువ్వు సంపాదించి పిల్లల కోసం దాచిపెట్టుకుంటే దానంత చండాలం ఇంకొకటి లేదు. సో నువ్వు సంపాదించిన డబ్బును నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు అనేది ముఖ్యం. సో ఇక్కడ అనుభవించడం ముఖ్యం. డబ్బు సంపాదన ముఖ్యం కాదు, అనుభవించడం ముఖ్యం. డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, ఉత్త కష్టం కాదు, కసితో కష్టపడాలి. డబ్బును ఖర్చు చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. సో దాచిపెట్టుకునేవాడు ఎప్పుడు మూర్ఖుడే. ఎందుకంటే పోయిన తర్వాత వాడు తినలేడు, పోయిన తర్వాత వాని జనరేషన్ వాని పిల్లలు దాన్ని కాపాడుతారో, లేకపోతే వాడు వ్యసనాలకు తీసుకుపోతాడో, లేకపోతే ఏ ఆన్లైన్ యాప్కు పెడతాడో, ఏ ఆన్లైన్ గేమింగ్కు పెడతాడో మనకు తెలియదు. సో పోయిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే నీకు వ్యర్థమే కదా.